లేదా చంద్రబాబు నాయుడు గారు సభలో కానీ ఇక్కడ నాగార్జున సభలో కానీ చాలా సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. కానీ ఈరోజు నాన్న పెద్దనాయన కలిసి ఉన్న సభలో మాట్లాడటం నిజంగా చాలా ఆనందకరంగా, చాలా భావోద్వేగంగా ఈరోజు ఉంది. చాలా సంతోషమైన రోజు, నేను జీవితంలో మర్చిపోలేని రోజు. అదేవిధంగా మా కుటుంబం కూడా, నల్లరి కుటుంబం కానీ ఎప్పుడు కూడా మంచి పనులు చేసేదానికే ఉంటాం తప్ప ఒకరిని కేసులు పెట్టి సాధిద్దామని కానీ లేదా ఇబ్బంది పెడతామని కానీ అధికారంలో వచ్చిన వెంటనే మరొకరిని తొక్కుదామని కానీ ఏనాడు కానీ ఎప్పుడు కానీ ఏ సందర్భంలో మేము ఆలోచన చేయలేదు. కానీ మనం ఈ 5 సంవత్సరాలుగా చూస్తున్నాం. వైసీపీ పార్టీ కానీ, ఇక్కడున్న మంత్రి కానీ, లేదా ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, వాళ్ళ తమ్ముడు కానీ ఏ విధంగా కేసులు పెట్టి భయపెట్టేద్దామనుకుంటున్నారో ఈ 5 సంవత్సరాలుగా మనం అందరం చూసాం. కార్యకర్తల పైన కేసులు పెట్టారు, మా పైన కేసులు పెట్టారు, ప్రతి ఒక్కరి పైన కేసులు పెట్టారు. మీరు మాకు అండగా నిలిచారు, మేము మీకు అండగా నిలిచాము. రాబోయే రోజుల్లో ఈరోజు ఏప్రిల్ 13, ఖచ్చితంగా మే 13 రోజు ఎలక్షన్లు అయిపోయిన తర్వాతే మమ్మల్ని ఇబ్బంది పెట్టని వాళ్ళని మేమేమి అనము, మమ్మల్ని ఇబ్బంది పెట్టని వైసీపీ వాళ్ళని మేమేమనము. కానీ మా కార్యకర్తల పైన కేసులు పెట్టిన వాళ్ళని, మా పైన కేసులు పెట్టిన వాళ్ళని, దొంగ కేసులు పెట్టిన వాళ్ళని మాత్రము పాత తరంలాగా ఖచ్చితంగా మాత్రం ఉండదు. తరం మారింది. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారి సమక్షంలో మీరు కూడా ముందర మాదిరిగా అలా ఉంటే కుదరదండి. ఖచ్చితంగా కార్యకర్తల మీద కేసులు పెట్టిన వాళ్ళని, మా అందరిపైన కేసులు పెట్టిన వాళ్ళని తరం మారుతుంది కాబట్టి మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని అనాల్సిన అవసరం మనం ఏం లేదు. ఖచ్చితంగా ఎవరైతే ఇబ్బంది పెట్టారో రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని తెలియజేసుకుంటూ, హెచ్చరిస్తూ, అలానే వైసీపీ చేసిన అరాచకాలు ఈ 5 ఏళ్లలో ల్యాండ్ కానివ్వండి, శాండ్ కానివ్వండి, మైన్ కానివ్వండి, వైన్ కానివ్వండి, పీడిఎంలో ఎన్ని భూ కబ్జాలు చేశారో మీకు అందరికీ తెలుసు. ఆ రోజు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు అడ్డుకోకపోయింటే ఈ రోజు పీడిఎంలో ఒక్క భూమి కూడా మిగిలేదు కాబట్టి అందరికీ తెలుసు. అలాగే ఇసుక ఇక్కడి నుంచి బెంగళూరుకి, ఇక్కడి నుంచి చెన్నైకి ఎన్ని లారీల ఇసుక ఈ 5 సంవత్సరాల తోటి వైసీపీ నాయకులు సంపాదించారో మీరు అందరికీ చూసిన విషయమే, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా జిల్లాలో ఒక మంత్రి ఉన్నాడు, నా వయసు చిన్నదే కావచ్చు, కానీ ఆయన ఎంత మర్యాద ఇస్తామనుకున్నా కూడా రోజు రోజుకి ఆయన పెద్దరికానికి కూడా మర్యాద కోల్పోతూ రోజు రోజుకి దిగజారి మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతూ అంటాడు, సూట్ కేసుల్లో వచ్చారు, సూట్ కేసుల్లో పోతారు అంటాడు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నేను సూట్ కేసులు ఖచ్చితంగా ఉంటాము, నువ్వు మాత్రం ఖచ్చితంగా సూట్ కేసులు పట్టుకొని నువ్వు చేసిన అరాచకాలకి ఖచ్చితంగా జైలుకు కూడా మాత్రం ఖాయం. మాట్లాడేటప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఏ కుటుంబం గురించి మాట్లాడుతున్నావు, ఏ వ్యక్తి గురించి మాట్లాడుతున్నావో ఆలోచన చేసుకొని మాట్లాడవలసిన అవసరం ఉంది. నాకు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు బహుశా 18-19 సంవత్సరాలు అనుకుంటారు. ఆ రోజు ముఖ్యమంత్రి అయ్యి నైతిపల్లికి మొదటిసారిగా వచ్చినప్పుడు నేను ఇంట్లోనే ఉన్నప్పుడు ఆయన వచ్చినప్పుడు కరెక్ట్గా మా గేటు బయట ఒక వ్యక్తి పొద్దున్న నుంచి మధ్యాహ్నం సాయంత్రం వరకు వెయిట్ చేస్తున్నాడు. ఆ రోజు నాకు రాజకీయ అవగాహన తక్కువ అవడంతో మా ఇంట్లో ఉన్న ఒక వ్యక్తి మల్లెడ్డి అనే వ్యక్తిని నేను అడగడం జరిగింది, ఎవరు వెయిట్ చేస్తున్నారు అని. గేటు బయట ఏం లేదు బాబు, ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటారు, ముఖ్యమంత్రి నా పెద్ద అన్నాడు కదా. అవును, ఏం సంగతి, ఎందుకు వెయిట్ చేస్తున్నాడు? లేదు బాబు, మంత్రి పదవి ఇస్తాడు కదా వెయిట్ చేస్తున్నాడు. అది నీ స్థాయి, అది ఆయన స్థాయి. ఎవరి గురించి ఎవరు మాట్లాడేటప్పుడు కాస్త నోరు ఒళ్ళు జాగ్రత్తగా అదుపులో పెట్టుకొని మాట్లాడడం నేర్చుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణలో చూసాం, మొన్ననే గవర్నమెంట్ మారింది, 10 ఏళ్ళు ఒక గవర్నమెంట్ ఉన్నింది. ఈ రోజు గవర్నమెంట్ దిగిపోయింది.
ఖచ్చితంగా కూడా నీకు అయ్యో పాపం అనేటువంటి కూడా జిల్లా వ్యాప్తంగా ఎవరు గుర్తుపెట్టుకో చెప్తా ఉన్నా. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా రాబోయే రోజుల్లో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా కానివ్వండి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఎంపీగా కానివ్వండి, అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలి. దీనికి మీ సహాయ సహకారాలు కావాలని కోరుకుంటూ ఈ నెల రోజులు కష్టపడితేనే, ఏమారకుండా కష్టపడితేనే ఫలితం మనం ఆశించినట్టుగా వస్తుంది. ఎక్కడా కూడా మనం గెలిచిపోయామని కానీ, ఎక్కడా కూడా మనకి ఇంత మెజారిటీ వస్తుందని కానీ అహంకారం వద్దు, పలుకొద్దు, వాళ్ళ మాదిరి మాట్లాడద్దు. మనం కళ్ళు నేలపైన పెట్టుకొని మనం పని చేస్తే ఖచ్చితంగా మనం అనుకున్న మెజారిటీ కన్నా భారీ మెజారిటీ రాబోతుంది అని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సమావేశంలో మాట్లాడడానికి